ఇక్కడికి ఇచ్చేసినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న పెద్దలందరికీ కూడా నా వందనాలు తెలుస్తున్నాను. అలాగే మరి సైనింగ్ స్టార్ అవార్డులు తీసుకున్నటువంటి 10th క్లాస్ బిడ్డలకి, అలాగే ఇంటర్మీడియట్ బిడ్డలందరూ కూడా, అలాగే తల్లిదండ్రులకి అందరూ కూడా నా వందనాలు తెలుస్తున్నాను. మాది ఆత్రేయపురం మహర్షి విద్యానికేతన్లో మా బిడ్డలు ఇద్దరిని చదివించాను. నాకు ఇద్దరు ఆడపిల్లండి. నేను వడ్రం పని చేసుకుంటూ మా పిల్లల్ని చదివి, ఎందుకంటే నేనైతే ఎక్కువ చదువుకోలేదు, కానీ నా పిల్లలు చదువుకోవాలని ఒక పట్టుదలతో నేను మా పిల్లల్ని చదివించానండి. మా పెద్దమ్మ అయితే 2024 సంవత్సరంలో 581 మార్కులు తెచ్చుకుని స్కూల్కి ఫస్ట్ వచ్చింది కానండి. మరి అయితే నాకు అంతగా సంతోషం లేదు, ఎందుకంటే 590 మార్కులు తెచ్చుకోవాలని అనుకున్నాను. అలాగే మళ్ళీ చిన్న బిడ్డను కూడా నేను చదివించానండి. మా చిన్న పాపకి 588 మార్కులు వచ్చినాయండి. ఎందుకంటే మా పెద్ద పాప అయితే 581 మార్కులు తెచ్చుకున్నప్పటికీ ఒకసారి పేరెంట్స్ వాళ్ళు మరి పేరెంట్స్కి మీటింగ్ పెడతారు కదండి స్కూల్ యజమాని. అటువంటిప్పుడు నేను వెళ్ళినప్పుడు మా చిన్న పాపకి మీరు ఎన్ని మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారని అడిగినప్పుడు నేనైతే మా చిన్న పాప కొద్దిగా చదువులో వీక్గా ఉండేదండి. ఫస్ట్ అయితే బాగా చదివేదండి. ముఖ్యంగా ఈ 10th క్లాస్ వచ్చేప్పుడు ఆడబిడ్డలు అందరూ ఎలా ఉన్నారంటే స్వార్థం చూపించలేదండి. చదువులో స్వార్థం చూపించలే. అలా కాకుండా ఫ్రెండ్షిప్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారండి. ఫ్రెండ్షిప్ని ఎక్కువగా ఫాలో అవటం వల్ల ఈ బిడ్డలు ఏంటంటే నువ్వు ఎక్కువ చదివితే నువ్వు ఎక్కువ మార్కులు వస్తే నేను మెచ్చుకుంటారు, నన్ను తక్కువ మార్కులు వస్తే నన్ను మెచ్చుకోరు అని అలాగా ఫ్రెండ్షిప్ని పాడు చేసుకోకూడదని చదువులో ముందుకు వెళ్లకుండా ఉన్నారు. అటువంటి సమయంలో నేను పేరెంట్స్కి వెళ్ళి మా పాపకి 550 మార్కులు వస్తాయమండి, అందుకని ఎక్కువ రామండి అని అన్నాను. అదేంటి అలాగంటారంటే మరి కొద్దిగా తెలుగు హిందీ తక్కువగా చదువుతుందండి అన్నాను. అలాంటప్పటికీ అప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఒక 3 నెలలు నేను మా స్కూల్ యజమాని మహర్షి విద్యానికేతన్ మాస్టర్లందరూ కూడా ఎంతో కష్టపడి వాళ్ళు పొద్దున్న 8ంటికి నేను స్కూల్లో విడిచిపెడితే మళ్ళా సాయంత్రం 8 వరకు కూడా పిల్లల్ని చక్కగా చదివించి ఎటువంటి ఒత్తిడి లేకుండా మళ్ళీ సాయంత్రకాల సమయంలో స్నాక్స్ పెట్టి ఎలాగైనా సరే మన స్కూలు మండలం టాప్ ఉండాలని మరి వారు ఎంతగానో కృషి చేశారండి. అటువంటి విధంగా నా బిడ్డ 588 మార్కులతో మరి ఆత్రేయపురం మండలంలో ఫస్ట్ రావడానికి మరి ఎంతగానో మరి సహాయపడ్డదని ఆ బిడ్డను పెట్టి వందనాలు. అలాగే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కూడా చదివించాలి. బిడ్డల్లో ముఖ్యంగా చదివిలో స్వార్థం ఉండకూడదండి. మీ స్వార్థం చూపించాలి, నేనే ఫస్ట్ రావాలి, నేనే బాగా చదువుకోవాలి అన్న స్వార్థం ఉంటే వాడు ఎప్పుడైనా సరే పైకి వెళ్తాడండి. అంతేగాని స్నేహం స్నేహం చదువుకున్న తర్వాత స్నేహితులు అనేక మంది పోగలుగుతారు, చదువుకోలేదండి ఉన్న స్నేహితులు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. అలా ఉండకుండా ఇంకా మీరు మంచిగా చదువుకుని మరి అలాగే మీ స్కూల్కి ఈ రాష్ట్రానికి అలాగే మరి మన జిల్లాలో ఇంతమందికి సైనింగ్ స్టార్ అవార్డులు ఇస్తున్నారంటే మరి ప్రోత్సహించిన కలెక్టర్ గారికి విద్యాశాఖ అందరికీ కూడా నా వందనాలు తెలుస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. పిల్లలు అంటే చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, స్నేహానికి కాదు. అలా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే మా పాప ముందొచ్చిందనే విషయాన్ని తెలియజేస్తూ 598 ఆర్ పూజిత అమ్మాయిని కూడా మాట్లాడవలసిందే కోరుతున్నాం.